మాజీ క్రికెటర్ రాజ్యసభ సభ్యుడు హర్భజన్ సింగ్ తో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి బీజేపీలో చేరిన 7 ఎంపీల భద్రతా అంశం తీవ్ర రాజకీయ వివాదానికి దారితీసింది. పంజాబ్లోని ఆ ప్రభుత్వం హర్భజన్ సింగ్ కు కేటాయించిన భద్రతను ఉపసంహరించుకోగా కేంద్ర ప్రభుత్వం వెంటనే సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ భద్రతను కల్పించింది. హర్భజన్ సింగ్, రాఘవ్ చద్దా సహా 7 ఆప్ రాజ్యసభ ఎంపీలు ఈ మధ్య బీజేపీలో చేరారు. ఈ పరిణామంతో తీవ్ర ఆగ్రహంతో ఉన్న పంజాబ్ ప్రభుత్వం హర్భజన్ సింగ్ కు కేటాయించిన 9 నుంచి 10 మంది పోలీస్ సిబ్బందితో కూడిన భద్రతను కూడా శనివారం తొలగించేసింది. మరో ఎంపీ అశోక్ మిట్టల్ కు ఉన్న భద్రతను కూడా వెనక్కి తీసేసుకుంది. మరోవైపు శనివారం జలంధర్లోని హర్భజన్ సింగ్ నివాసం వద్ద ఆప్ కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పార్టీకి ద్రోహం చేశారంటూ నినాదాలు చేస్తూ ఆయన ఇంటి ప్రహరీ గోడపై ద్రోహి అని స్ప్రే పెయింట్ తో రాశారు కూడా. రాష్ట్ర ప్రభుత్వం భద్రతను ఉపసంహరించుకోవడం, నిరసనల నేపథ్యంలో ముప్పు ఉందని అంచనా వేసిన కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెంటనే రంగంలోకి దిగింది. హర్భజన్ సహా 7 ఎంపీలకు పంజాబ్, ఢిల్లీలో సిఆర్పీఎఫ్ సిబ్బందితో భద్రత కల్పిస్తూ ఆదివారం ఆదేశాలు జారీ చేసింది.